గురుగారు, ఆలయం అంటేనే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం కదా! మరి అటువంటి ఆలయ దర్శనం చేసుకునేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి? లోకంలో మన మనస్సులో ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. మనం పవిత్రంగా లోకంలో కనిపించటానికి కూడా ప్రయత్నం చేయాలి. అంటే మనస్సులో ఉన్న పవిత్రత బాహ్యాభ్యంతర శుచి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, ఉత్తిష్టంతు భూత పిశాచ చెప్పేటప్పుడు ఒక్కసారి అంటే ఆ నామస్మరణ చేసిన తర్వాత బాహ్యాభ్యంతర శుచి అంటే బయట శుచి అయిపోతట, లోపల శుచి అయిపోతట. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తే ఆలయాల్లో కూడా వెళ్ళేటప్పుడు ఆ శుచిత్వం ఉండాలి. పొరపాటున ఏదో బజార్లో నడిచి వెళ్తున్నావు, కాలికి దుమ్ము లాంటిది ఉంటుంది, లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే నువ్వు కాళ్ళు కడుక్కోవటానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు కడుక్కోకుండా నువ్వు దేవాలయం లోపలికి వెళ్ళకూడదు. అంటే అలా కొంచెం దేవాలయం లోపలికి ప్రవేశిస్తావు, అక్కడెక్కడో కాళ్ళు కడుక్కునేటువంటి ప్రదేశం ఉంటుంది. అడుగు, నీకు తెలియకపోతే అడుగు. శుభ్రంగా 99% ఏర్పాట్లు చేస్తారు తప్పనిసరి గుళ్ళో. కాళ్ళు కడుక్కొని మాత్రం ఆ గుళ్ళోకి ప్రవేశించకపోతే మాత్రం ఏం పర్వాలేదండి అనుకుంటే నీకు కూడా ఈ జీవితం ఏం పర్వాలేదు ఇలాగే ఉంటుంది. మొట్టమొదటి కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కూడా కడుక్కోవటం కూడా ఏదో 2 చెంబులు అటు ఇటు వేయటం కాదమ్మా, శుభ్రంగా వెనకాల వైపు కూడా తడిసేటట్లుగా కాళ్ళు కడుక్కోవటం కూడా. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఎందుకు ఇంత విస్పష్టంగా చెప్పవలసి వస్తుందంటే, కాళ్ళు కడుక్కోవటం అంటే చెంబు తీసుకొని ఇలా పోసేస్తున్నారు, అది కాదు. వెనకాల వైపు మొత్తం తడి అలా చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కాళ్ళు తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత నువ్వు దేవాలయంలోకి ప్రవేశించాలి. ఇది ఆలయంలో పాటించవలసినటువంటి మొట్టమొదటి నియమం. తర్వాత ఆ ఆలయానికి సంబంధించినటువంటి మర్యాద. కొన్ని ఆలయాల్లో ప్రదక్షిణం చెయ్యాలి. ఆ ప్రదక్షిణం కొన్ని గర్భగుడికి చుట్టూతా కొన్ని ఏర్పాటు చేస్తారు. కొంతమంది అన్ని దేవతలకు కలిపి ఒక ప్రదక్షిణం కింద ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏ మర్యాద ఉందో ఆ మర్యాద ప్రకారం ప్రదక్షిణం చేసిన తర్వాత మాత్రమే ఆ గర్భగుడిలో ఉన్నటువంటి స్వామిని సందర్శించాలి. నేనేం ప్రదక్షిణం చేయకుండా నేను ఈ ఎదురుకుండా వెళ్ళిపోతానంటే అది తప్పు అన్నారు, ఆలయ మర్యాద అన్నారు. అట్లాగే స్వామివారి ఎదుట ఎప్పుడూ నీ వెనక భాగాన్ని చూపించకూడదు. ఎప్పుడూ కూడా స్వామికి ముందు నిలబడి నువ్వు నమస్కారం చేయొద్దన్నారు. అదేంటండి, మనం ఎదురుకుండా కదా నిలబడతాం స్వామి కంటే, కొంచెం పక్కకి, కొంచెం ఇలా పక్కకి నిలబడి నమస్కారం చేయమని. ఎందుకంటే స్వామివారి యొక్క కాంతిని ఈ పార్థివ దేహం తట్టుకోలేదు. అందువల్ల ఏ దేవాలయమైనా సరే నెట్ట నిలువుగా అలా దర్శనం చేయొద్దన్నారు. కొంచెం పక్కకి నిలబడి నమస్కారం పెట్టమన్నారు. అలాగే ఘంటావాదనం తప్పనిసరిగా చేయాలి మొట్టమొదటి. అందుకే ఈ దేవతానాం నిర్గమంతు రాక్షసానాం, దేవతలందరినీ అయ్యా ఈ పతంజలి అనేటువంటి వాడు వచ్చాడు స్వామి, నన్ను కరుణించు, దేవతలారా ఇదిగో నేను వచ్చానని చెప్పి స్వామివారికి మీరు కూడా చెప్పండి. నిజానికి ఆయనకి తెలుసు, కానీ మర్యాద ప్రకారం ఘంటావాదనం అందుకు పెడతారు. కాబట్టి గంట మోగించాలి. మోగించిన తర్వాత చెంపలు వేసుకోవాలి. చెంపలు నేను వేసుకోనండి, నేను పెద్దవాడిని అంటే కుదరదు. అక్కడ వినయం ప్రధానం, ఆలయ మర్యాద. చెంపలు వేసుకొని అయ్యా తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటాను, నన్ను క్షమించు అని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని ఆలయ మర్యాదలో చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ లౌకిక విషయాలు మాట్లాడొద్దన్నాడు ఆలయంలో. అసలు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడితే స్వామివారి యొక్క మహిమని గురించి ఏదన్నా మాట్లాడు. దర్శనం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా అక్కడ కూర్చోమన్నాడు. అక్కడ ఒక్క నిమిషమైనా సరే ఆ స్వామివారి ముందు ఏదో ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో కూర్చోవాలి. ఆలయ ప్రవేశంలో నీకు అనేకమైనటువంటి మర్యాదలు చెప్పారు, అందులో కొన్నిటిని మనం చెప్పుకున్నాం.